హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు చూస్తుంది ముంబై లోకల్ ట్రైన్ క్యాబ్ రైడ్ ఫ్రమ్ బోరీవలి టు విరార్ రైల్వే స్టేషన్. సో ట్రైన్ జస్ట్ బోరీవలి రైల్వే స్టేషన్ నుంచి డిపార్చర్ అయ్యిందనమాట. అండ్ స్టార్టర్ సింగిల్ ఎల్లో ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి మెయిన్ లైన్ 1కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ లూప్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎఫ్ఎం చూడండి, ఫుల్లీ మార్క్ అనమాట. ఈ లూప్ వెళ్ళేటప్పుడు ట్రైన్ యొక్క స్పీడ్ 15 km/h ఉండాలి. అందుకే వాళ్ళు సింగిల్ ఎల్లో అనేది ఇస్తారు. అయితే నార్మల్గా కొన్ని రైల్వే స్టేషన్స్లో మీరు చూసినట్లయితే మెయిన్ లైన్లోనే ప్లాట్ఫామ్ అనేది మీకు ఉంటుందన్నమాట. మీకు సైడింగ్ అనేది ఉండదు. అలాంటప్పుడు మీకు మెయిన్ లైన్లో డైరెక్ట్గా గ్రీన్ ఇచ్చేస్తారనమాట. ఎక్కడైతే మీరు సైడింగ్కి వెళ్ళి మళ్ళీ మెయిన్ లైన్లోకి వస్తారో అలాంటి దగ్గరలో మాత్రం మీకు సింగిల్ ఎల్లోని ఇస్తారనమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఒక లోకల్ ట్రైన్ ఆపోజిట్గా వస్తుంది. నెక్స్ట్ ముంబైలో ఎక్కువగా ఏంటంటే కంజెస్టెడ్ అనమాట. అంటే ప్లేసెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి నార్మల్గా. అందుకే చూడండి, ప్లాట్ఫామ్కి రెండు వైపులా కూడా పబ్లిక్ యొక్క హౌసెస్ అనేది దగ్గరగా ఉన్నాయి. మన ఇండియన్లో ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఒక రైల్వే స్టేషన్ ఉంది అంటే దాని చుట్టుపక్కల ఎంతో కొంత స్థలం అనేది మనకి ఉంది. కానీ ఇక్కడ చాలా తక్కువ ముంబైలో. నెక్స్ట్ అడ్వాన్స్డ్ స్టార్టర్ సిగ్నల్ గ్రీన్. ఇది ఇందాక మనం జస్ట్ ప్లాట్ఫామ్ నుంచి క్రాస్ అయింది సింగిల్ ఎల్లోతో, అది స్టార్టర్ సిగ్నల్. నెక్స్ట్ ఇది అడ్వాన్స్డ్ స్టార్టర్ సిగ్నల్. దీని తర్వాత అన్ని కూడా మీకు ఆటోమేటిక్ సిగ్నల్స్ మాత్రం వస్తాయి అన్నమాట. అయితే ముంబైలో ఏంటంటే అన్ని కూడా ఆటోమేటిక్ సిగ్నల్స్ పైన వీళ్ళు ట్రైన్స్ యొక్క రన్నింగ్ అనేది ఉంటుందన్నమాట. మిగతా అంటే ఎక్కడైతే ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుందో చూడండి, 91 నెంబర్ సిగ్నల్, ఇది కూడా ఆటోమేటిక్ సిగ్నలే. సో ఈ ఆటోమేటిక్ సిగ్నల్కి ఒక నెంబర్ అనేది మనకి ఉంటుందన్నమాట. ఆ నెంబరు 91. అలాగే ప్రతి సిగ్నల్ కూడా డిఫరెంట్గా నెంబర్స్ అనేవి మనకి ఉంటాయి. అన్నిటికీ 91 అనేవి కాదు. ఆ సిగ్నల్స్ యొక్క నెంబర్స్ అనేవి డ్రైవర్స్ యొక్క కి సంబంధించినటువంటి ఇండికేషన్స్ అనమాట. నెక్స్ట్ ఆటోమేటిక్ సిగ్నల్ గ్రీన్. చూడండి, డే టైం కాబట్టి విజిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నార్మల్గా 100 నుంచి 300-400 డిస్టెన్స్ బిలోలో మధ్య ఉంటుందన్నమాట విజిబిలిటీ మార్నింగ్ టైంలో. అదే నైట్ టైంలో మాత్రం మీకు రెడ్, గ్రీన్, ఎల్లో అనేది మినిమం 1 km to 2 km డిస్టెన్స్లో కూడా విజిబిలిటీ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మనం స్టేషన్లోకి ఎంట్రీ అయ్యాం. నెక్స్ట్ ఇక్కడ క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంది. చూడండి, మీకు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి క్రౌడ్ ముంబై సబర్బన్ ఆల్ రైల్వే స్టేషన్లో కూడా ఎక్కడ కూడా మీకు కనిపించదు. మీకు ఆటోమేటిక్ ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ స్టార్టర్ సిగ్నల్ గ్రీన్. ఇక్కడ స్టార్టర్ సిగ్నల్ గ్రీన్ ఎందుకు ఇచ్చాడు అంటే ఇక్కడ మనకి సైడింగ్లో మనం వెళ్ళలేదు, డైరెక్ట్గా మెయిన్ లైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చేసాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనకి సిగ్నల్ గ్రీన్ అది వాళ్ళు ఇచ్చారు. ఒకవేళ సైడింగ్కి వెళ్ళి సైడ్ నుంచి మళ్ళీ మనం మెయిన్ లైన్కి వచ్చినట్లయితే మాత్రం ఇంకా సింగిల్ ఎల్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో గ్రీన్ చూడండి. డ్రైవర్స్ డే టైంలో డ్యూటీ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అంటే సిగ్నల్ ఐడెంటిఫికేషన్ అనేది వాళ్ళకి విజిబిలిటీ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు డ్యూటీకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ టైంలో మాత్రం క్లియర్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో
ట్రైన్ యొక్క స్పీడ్‌ని కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు నార్మల్‌గా అబ్జర్వ్ చేయండి. డే టైమ్ ఉన్నటువంటి ట్రైన్ స్పీడ్ కంట నైట్ టైమ్‌లో ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. ఎందుకంటే సిగ్నల్స్ యొక్క విజిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి మనం జస్ట్ ఫ్లైఓవర్‌ని క్రాస్ చేసాము. నెక్స్ట్ ఆటోమేటిక్ సిగ్నల్ గ్రీన్. సిగ్నల్స్ మనకి మినిమమ్ 100 నుండి 200 మీటర్స్ వరకు వచ్చేటంత వరకు కూడా మనకు విజిబిలిటీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే ఈ టైంలో డ్రైవర్స్ ఎలా డ్యూటీ చేస్తారు అంటే మనం ఒక సిగ్నల్‌ని క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ సిగ్నల్స్‌ని కూడా మనం ముందుగానే తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే ఒకవేళ మనకి గ్రీన్ ఇచ్చాడు అంటే ఇక్కడ చూడండి ఆటోమేటిక్ సిగ్నల్ గ్రీన్. ఇది గ్రీన్ ఇచ్చాడు అంటే నెక్స్ట్ మనకి గ్రీన్ అనేది మనకు కంపల్సరీగా ఉంటుంది. లేకపోతే డబుల్ యెల్లో ఉండొచ్చు. ఆ డబుల్ యెల్లో ఉండొచ్చు. ఒకవేళ నెక్స్ట్ సిగ్నల్ డబుల్ యెల్లో అయ్యుంటే ఆ తర్వాత సింగిల్ యెల్లో అవ్వచ్చు. ఎక్కడైతే మనకి సింగిల్ యెల్లోని ఇస్తారో ఆ తర్వాత నెక్స్ట్ సిగ్నల్ అనేది రెడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది కూడా ఆటోమేటిక్ సిగ్నల్. నెక్స్ట్ సిగ్నల్ కూడా గ్రీన్ అవ్వచ్చు, డబుల్ యెల్లో అవ్వచ్చు. అయితే సింగిల్ యెల్లో ఇచ్చాడు అంటే డ్రైవరు ట్రైన్ స్పీడ్‌ని కంప్లీట్‌గా రిడ్యూస్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ రెడ్ సిగ్నల్ మనకి ఉంటుందన్నమాట. కొన్నిసార్లు నెక్స్ట్ డబుల్ యెల్లో కూడా ఇస్తూ ఉంటారు. డబుల్ యెల్లో తర్వాత మనకి గ్రీన్ కూడా రావచ్చు. అది యాస్పెక్ట్ అనమాట. ఆ యాస్పెక్ట్‌ని వీళ్ళు ఫాలో అవుతుంటా ఉంటారు. గ్రీన్ ఇచ్చాడు అంటే ట్రైన్ స్పీడ్‌ని ఇది మిరార్ రోడ్ రైల్వే స్టేషన్. గ్రీన్ ఇచ్చాడు అంటే ట్రైన్ స్పీడ్‌ని హైలీగా మెయింటైన్ చేయొచ్చు. ఒకవేళ డబుల్ యెల్లో ఇస్తూ ఉన్నాడంటే ట్రైన్‌ని మినిమమ్ లో స్పీడ్‌లో మనం వెళ్ళాలి. ఒకవేళ సింగిల్ యెల్లో ఇస్తూ ఉంటే ఇంకా ట్రైన్‌ని మనం స్లోగా చేసేయాలి. దట్ ఈస్ ద ఇండికేషన్ అనమాట. అయితే సింగిల్ యెల్లో తర్వాత మనకి సింగిల్ యెల్లో కూడా ఇవ్వచ్చు. రెడ్ ఇవ్వాలనే రూల్ ఏం లేదు. కానీ సింగిల్ యెల్లో ఇచ్చాడంటే ట్రైన్ స్పీడ్‌ని 30 కి.మీ/h వరకు మనకు వచ్చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ యాస్పెక్ట్ సింగిల్ యెల్లో అవ్వచ్చు, రెడ్ అవ్వచ్చు. కాబట్టి ట్రైన్ కంట్రోల్ చేయాలంటే 30 కి.మీ/h స్పీడ్ వరకు మనం కూడా వచ్చేయాలన్నమాట. సో ఇది మిరార్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ మనం డిపార్చర్ అవుతున్నాము అండ్ స్టార్ట్ సిగ్నల్ గ్రీన్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ట్రైన్ అనేది మనకి మెయిన్ లైన్‌లో ఉంది గనుక ఒకవేళ సైడింగ్‌కి వెళ్తే మనకి ఇది యెల్లో అవుతుందన్నమాట. మీకు ఒకవేళ ట్రైన్ అనేది సైడింగ్‌లో ఉన్నట్లయితే సైడింగ్ నుంచి క్రాస్ ఓవర్‌కి యెల్లో ఇచ్చి ఆ తర్వాత మెయిన్ లేన్‌లోకి ఎంట్రీ అయిన తర్వాత కూడా మనకి అడ్వాన్స్‌డ్ స్టార్ట్ సిగ్నల్ అనేది గ్రీన్ ఉంటుందన్నమాట. అంటే సైడింగ్‌లో ఉన్నటువంటి సింగిల్ యెల్లో అనేది సైడింగ్ యొక్క స్టార్ట్ సిగ్నల్ అయితే అది మెయిన్ లైన్‌లోకి వెళ్ళిన తర్వాత మెయిన్ లైన్‌కి ఒక అడ్వాన్స్ స్టార్ట్ సిగ్నల్ అనేది ఉంటుందన్నమాట. అయితే మెయిన్ లైన్‌లో ఉన్నటువంటి అడ్వాన్స్‌డ్ స్టార్ట్ సిగ్నల్ అది మనకి సైడింగ్‌కి కూడా అదే అడ్వాన్స్ స్టార్ట్ సిగ్నల్ అవుతుంది. అదే మెయిన్ లైన్‌లో ఉన్నటువంటి రూట్‌కి కూడా అది కూడా అడ్వాన్స్ స్టార్ట్ సిగ్నల్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మీకు 4 లైన్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ చూడండి అపార్ట్మెంట్స్ కనీసం 12 ఫ్లోర్స్ 12 ఫ్లోర్స్ వరకు ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ముంబైలో అన్ని అపార్ట్మెంట్స్ చాలా హైలీగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్ సిగ్నల్ గ్రీన్. అయితే ఆటోమేటిక్ సిగ్నల్‌కి ప్రతి సిగ్నల్ బోర్డ్‌కి కూడా ఒక లెటర్ ఇండికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఏ అనేది ఉంటే అది ఆటోమేటిక్ సిగ్నల్, సి అనేది ఉంటే అది కాలింగ్ సిగ్నల్ అనమాట. ఈ విధంగా బోర్డ్స్ అనేవి మీకు నేమ్ బోర్డ్స్ అనేవి ఇండికేట్ చేస్తారు. ఇది చూడండి ఇది కాలింగ్ సిగ్నల్. ఇక్కడ మీకు సి అని లెటర్ అనేది ఉంటుందన్నమాట. అంటే వన్స్ అపాన్ టైమ్‌లో వాకీ టాకీస్ అనేవి మనకి ఉండేవికో అప్పుడు డ్రైవర్స్ అనేవాళ్ళు నెక్స్ట్ స్టేషన్ అంటే నెక్స్ట్ రాబోయే స్టేషన్ మాస్టర్‌కి మన
మనం క్రాస్ చేసి ఉండే స్టేషన్ మాస్టర్కి కాల్ చేయాలి అంటే ఒక టెలిఫోన్ బూత్ అనేది వాళ్ళకి ఉంటుందన్నమాట. అక్కడి నుంచి వాళ్ళు స్టేషన్ మాస్టర్ కాల్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి డ్రైవర్స్కి ఇచ్చినటువంటి వాకీ టాకీస్ 5 km రేంజ్లోనే ఉంటాయన్నమాట. అంటే ఒకవేళ 5 km రేంజ్లో మనకు ఈ స్టేషన్ మాస్టర్ ఉంటే వాళ్ళు స్టేషన్ మాస్టర్ బై వాకీ టాకీతో కన్సల్టింగ్ అనేది చేయాలి. లేకపోతే ఇలా ప్రొవైడ్ చేసినటువంటి కాలింగ్ సిగ్నల్స్తో వాళ్ళు డ్రైవర్ స్టేషన్ మాస్టర్ని కాంటాక్ట్ అవుతారు. సో ఇది బయందర్ రైల్వే స్టేషన్. దీని తర్వాత వచ్చేది బయందర్ బ్రిడ్జ్. వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రిడ్జ్ అన్నమాట. ముంబై సబర్బన్ ఏరియాలో చాలా వీడియోస్ మీకు ఆ బ్రిడ్జ్ పైన వీడియోస్ అనేవి యూట్యూబ్లో మనకి ఉన్నాయి, చూడవచ్చు. సో ఇక్కడ చూడండి, స్టేషన్కి స్టార్ట్ గ్రీన్ ఇచ్చాడు. సిగ్నల్స్ కూడా ఎగ్జాక్ట్ పొజిషన్లో కొన్ని దగ్గరలో ఉండవు. అంటే కొన్ని సైడ్కి ఉంటాయి, లేకపోతే కొన్ని ఏంటంటే ఇలాంటి అండర్ బ్రిడ్జ్ కింద ఉందన్నమాట. ఇలాంటి దగ్గరలో కొన్ని డ్రైవర్స్కి సిగ్నల్స్ని ఆస్పెక్ట్ని ముందుగా గ్రహించినది కష్టంగా ఉంటుందన్నమాట. మెయిన్ లైన్లో మీకు తిన్నగా ఉంటే మీకు విజిబిలిటీ ఉంటుంది. ఇలాంటి దగ్గరలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అయితే ఒకే సెక్షన్స్లో కొన్ని ఏళ్ళ తరబడి డ్రైవర్స్ అనేది వాళ్ళు డ్యూటీ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే డ్రైవర్స్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు కంటిన్యూగా వాళ్ళు సిగ్నల్స్ని వాళ్ళు అలా కంటిన్యూగా చూస్తూ ఉంటారు. అదేంటంటే నార్మల్గా వాళ్ళ డ్యూటీస్లో ఒక సిగ్నల్ క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ సిగ్నల్ అది ఎంత కేఎంలో ఉంది, 2 km ఉందా, హాఫ్ కేఎంలో ఉందా, 1 km ఉందా అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళకి అంత ఇబ్బందికరంగా ఉందన్నమాట. నెక్స్ట్ మీరు చూడండి, ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ మనకి క్రాస్ చేసి వెళ్తుంది. సో ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి ఎల్లో అండ్ రెడ్ కలర్ పెయింటింగ్ అనేది ఉంటాయన్నమాట. న్యూ పెయింటింగ్ ఇది. ఇక్కడ చూడండి, సిగ్నల్ గ్రీన్. జస్ట్ చూడండి, కర్వ్లో ఉందన్నమాట. అంత కర్వ్లో ఉంది. అయితే ఈ ఎల్లో కలర్ పెయింట్ ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒకప్పటి ఐసీఎఫ్ కంపార్ట్మెంట్స్ అన్నమాట. బ్లూ కంపార్ట్మెంట్స్. మనకి బ్లూ కలర్లో పెయింట్ అయినటువంటి కంపార్ట్మెంట్నే ఇప్పుడు దానికి రీపబ్లిష్ చేసి పెయింట్ కలర్స్ని వాళ్ళు ఇండియన్ రైల్వే మార్చేసింది. సో ఇక్కడ చూడండి, మొత్తం టోటల్గా మనకి 4 lanes ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ అన్నమాట. రెండిటికి కూడా పార్టీషన్ అనేది మీకు ఉంది. ఇక్కడ 2 lanes కి ఒక పార్టీషన్ అండ్ 2 lanes కి ఒక పార్టీషన్. జస్ట్ చూడండి, ఇక్కడ సిగ్నల్ గ్రీన్ మనం జస్ట్ క్రాస్ చేసాం. ఈ సిగ్నల్ చూడండి మీకు బ్రిడ్జ్ పైన ఉందన్నమాట. ఇలా కొన్ని బ్రిడ్జ్ పైన కూడా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి అన్నమాట. ఇండియన్ రైల్వేలో నేను కొన్ని దగ్గర చూసాను ఏంటంటే, మనం ట్రైన్ అనేది ఒక చిన్న మౌంటైన్ పక్క నుంచి వెళ్ళిన చిన్న మౌంటైన్ కానీ, లేకపోతే ఒక చిన్న గట్టు హైలీ ఉన్నటువంటి ఒక పెద్ద గట్టుపై సైడ్ నుంచి వెళ్ళిన సిగ్నల్స్ ఆ గట్టు పైన కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది చూడండి, ఆటోమేటిక్ సిగ్నల్ గ్రీన్. ఈ విధంగా సిగ్నల్స్ అని ఒక ప్లేస్లో ఎగ్జాక్ట్గా లొకేషన్ అయ్యి ఉండవు. అయితే ఏంటంటే ఒక సిగ్నల్కి, ఒక ఆటోమేటిక్ సిగ్నల్కి, నెక్స్ట్ ఆటోమేటిక్ సిగ్నల్కి, హోమ్ సిగ్నల్కి, అలాగే స్టార్టర్ సిగ్నల్కి, అడ్వాన్స్ స్టార్ట్ సిగ్నల్కి మధ్యన ఒక డిస్టెన్స్ అనేది, ఒక పర్టికులర్ డిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ డిస్టెన్స్లో మాత్రమే సిగ్నల్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. అది ఇండియన్ రైల్వే యొక్క రూల్ అది. అప్పుడు ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్ వచ్చేటప్పుడు ఆ లొకేషన్ పరిసర ప్రకారంగా, అంటే ఆ లొకేషన్ ప్రకారంగా సిగ్నల్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారు. అటువంటప్పుడు అది దాని యొక్క ప్లేస్మెంట్ అనేది చూడండి, ఆటోమేటిక్ సిగ్నల్ గ్రీన్. దాని ప్లేస్మెంట్ అనేది మీకు ఎగ్జాక్ట్గా ఉండదు. అయితే ప్లెయిన్ ఏరియాస్లో అయితే ఇబ్బంది లేదు. కొన్ని మౌంటైన్ ఏరియాస్లో అండ్ హెవీలీ కర్వ్ ఏరియాస్లో మాత్రం సిగ్నల్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి. మౌంటైన్ ఏరియాస్లో కానీ కర్వ్ ఏరియాస్లో ఎక్కువ క్రిటికల్గా ఉంటాయి.
అవి మీకు కొన్ని కొన్ని మీకు కర్వ్స్ అనేవి కర్వ్ షేప్స్ కూడా ఉంటాయన్నమాట. వాటి కొన్ని యాంగిల్స్ కూడా ఉంటాయి. కొన్ని లైట్ కర్వ్‌గా ఉంటాయి. కొన్ని నెక్స్ట్ మరీ ఎక్కువ కర్వ్‌గా ఉంటుందన్నమాట. అలాంటి దగ్గరలో కూడా సిగ్నల్స్ డ్రైవర్స్ విజిబిలిటీ అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రైల్వే స్టేషన్. ఇది కూడా ఈ రైల్వే స్టేషన్ కూడా మీకు చాలా ఇన్‌కంప్లీట్‌గా ఉంది. అంటే పబ్లిక్ ఎవరు కూడా లేరు. తక్కువగా ఉంది. ముంబై సబర్బన్ ఏరియాస్‌లో మీకు సండే టైమ్ హాలిడేస్‌లో మాత్రం క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా హోమ్ సిగ్నల్ ఇది. ఇది హోమ్ సిగ్నల్ అంటే హోమ్ స్టార్టర్ సిగ్నల్ ఇది. ఈ స్టార్టర్ సిగ్నల్ గ్రీన్ ఉందన్నమాట. ఇందాక చెప్పినట్టుగా ఇది మెయిన్ లేన్‌లో ఉంది కాబట్టి ఇది మీకు గ్రీన్ అనేది ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంప్లీట్‌గా చూడండి. వీడియోని కంప్లీట్‌గా చూడండి. నేను ప్రతి సెక్షన్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇండియన్ రైల్వేస్‌లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఏ విధంగా ఉంటాయనేది కూడా నేను మీకు చెప్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ అండ్ మోటివేషన్‌గా ఉంటుంది. నేను ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్‌ని ఫుల్ ఇన్ఫర్మేషన్‌తో నేను మీకు ప్రెజెంట్ చేయగలుగుతాను. ఒక వీడియోని ప్రెజెంట్ చేయడానికి ఉన్నటువంటి కష్టం అంతా ఇంత కాదు. ఏంటంటే వీడియోస్‌ని మనం మేక్ చేయాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, దానికి వాయిస్ ఇవ్వాలి. ఇచ్చేటువంటి వాయిస్ కూడా క్లారిటీగా ఉండాలి. చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అందుకే మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్‌గా ఉంటుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు. సో, ఇక్కడ చూడండి మనం మన సైడ్ ట్రాక్‌లో ఉన్నటువంటి సిగ్నల్స్‌కి డబుల్ ఎల్‌లో కూడా ఇచ్చాడు. ఈ విధంగా సిగ్నల్స్ అనేవి ఉంటాయి. ఈ 4 ట్రాక్స్‌కి కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి డ్రైవరు ఆహ్, ఆహ్, ఏ సిగ్నల్ ఏ సిగ్నల్ మన ట్రాక్‌ది, ఏ సిగ్నల్ సైడ్ ట్రాక్‌ది అనేటువంటి ఆహ్, ఆహ్, గ్రహించడం అనేది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆటోమేటిక్ సిగ్నల్ గ్రీన్. అయితే ఏంటంటే సైడ్ ట్రాక్‌లో ఉన్నటువంటి సిగ్నల్ పోల్స్ కూడా మనకి కనబడతాయన్నమాట. కానీ ఏంటంటే డ్రైవర్స్‌కి ఏంటంటే వాళ్ళకి ముందుగానే ఈ రూట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తెలిసి ఉంటుంది కాబట్టి కొన్ని దగ్గరలో ఇలాంటి క్రిటికల్ సిగ్నల్స్ పోల్స్ దగ్గర వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది. ఇది ఈ సిగ్నల్ ఏ ట్రాక్‌ది అనేసి. సో, సో మీకు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది కాలింగ్ సిగ్నల్ అన్నమాట. ఇందాక మనం ఒక కాలింగ్ సిగ్నల్‌ని మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది కాలింగ్ సిగ్నల్. అంటే కాలింగ్ సిగ్నల్స్ కూడా ఒక పర్టిక్యులర్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఈ డిస్టెన్స్‌లోనే 2 ఆహ్, అంటే ఈ ఒక కాలింగ్ సిగ్నల్ ఒక కాలింగ్ సిగ్నల్ నుంచి నెక్స్ట్ ఇంకో కాలింగ్ సిగ్నల్‌కి పర్టిక్యులర్ డిస్టెన్స్‌లోనే వాళ్ళు సిగ్నల్స్‌ని ప్రొవైడ్ చేయాలి. అది ఇండియన్ రైల్వే యొక్క రూల్ అన్నమాట. నెక్స్ట్ సిగ్నల్ గ్రీన్. నెక్స్ట్ దిస్ ఈస్ ద కాలింగ్ సిగ్నల్. సో, అవసరాన్ని బట్టి కూడా సిగ్నల్స్‌కి ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ ఒక స్టేషన్‌కి మరియు ఇంకో స్టేషన్స్‌కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎక్కువగా ఉంది అనుకోండి. ఎక్కువగా ఉండి ఆ సెక్షన్స్‌లో ఒకవేళ ట్రాఫిక్ అనేది చాలా తక్కువగా ఉంటే, అంటే గూడ్స్ ట్రైన్స్ ఏమి లేకుండా ఓన్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ అది కూడా తక్కువ ట్రాఫిక్ అనేది ఉంటే, సిగ్నల్స్ యొక్క డిస్టెన్స్ అనేది కూడా అంటే ఒక సిగ్నల్ నుంచి ఇంకో సిగ్నల్‌కి డిస్టెన్స్ కూడా పెరిగిపోతుందనమాట. మీకు ఆ రూట్‌లో ఇది వసై రైల్వే స్టేషన్. ఆ రూట్‌లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంది అంటే కంటిన్యూగా ట్రైన్స్ యొక్క ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్ అన్నీ కూడా కంటిన్యూగా ఉంటే ఆళ్ళ దగ్గర సిగ్నల్స్ అనేవి ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారు. అంటే అన్నీ కూడా అన్ని సిగ్నల్స్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తారనమాట. అది యొక్క రూల్ అనేది. ట్రాఫిక్ తక్కువగా ఉంటే అంతగా అవసరం ఉండదనమాట. సో, అది వసై రైల్వే స్టేషన్. వసై రైల్వే స్టేషన్. ఈ వసై రైల్వే స్టేషన్‌లో స్టార్ సింగిల్ యెల్లో ఇచ్చాడు.
ఓకే. చూడండి సింగిల్ ఎల్లో. ఇంతవరకు ఉన్నటువంటి మనం చూసినటువంటి అన్ని రైల్వే స్టేషన్‌లో కూడా స్టార్ సిగ్నల్ గ్రీన్ ఇచ్చాడు. కానీ ఇక్కడ సింగిల్ ఎల్లో ఇచ్చాడు. అదే స్టార్ సిగ్నల్ సింగిల్ ఎల్లో ఇచ్చాడు అంటే అడ్వాన్స్ స్టార్ సిగ్నల్ రెడ్ అయ్యి ఉంటుందా? అది మనకి డౌట్ వచ్చినటువంటి విషయం ఏంటంటే, అయితే రెడ్ అనేది ఉండొచ్చు. లేకపోతే ట్రైన్ యొక్క స్టార్టింగ్ మూవ్‌మెంట్ కాబట్టి మాక్సిమమ్‌గా అడ్వాన్స్డ్ స్టార్ సిగ్నల్ అనేది మనకి రెడ్ అనేది ఉండదు. అది డబుల్ ఎల్ అవ్వచ్చు, గ్రీన్ అవ్వచ్చు, సింగిల్ ఎల్ అవ్వచ్చు. ఆ విధంగా ఉంటుందన్నమాట. అయితే రెడ్ అయ్యి ఉండొచ్చు అంటే ఉండొచ్చు. అంటే నెక్స్ట్ ట్రాక్ పైన ఆపోజిట్ నెక్స్ట్ ట్రాక్ అంటే మన ట్రాక్ నెక్స్ట్ ఏదైనా ట్రైన్ స్టాండింగ్ పొజిషన్‌లో ఉంటే మాత్రం అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ సిగ్నల్ గ్రీన్ ఓకే. చూసారా? స్టార్ సిగ్నల్ యెల్లో ఇచ్చి అడ్వాన్స్ స్టార్ సిగ్నల్ మనకి గ్రీన్ అనేది వాడు ఇచ్చాడు. సో ఇది ఒక ఫ్లేవర్ అన్నమాట. సో నెక్స్ట్ సిగ్నల్ గ్రీన్ చూడండి, విజిబిలిటీ అనేది 200 మీటర్స్ అంతే. అంతకు మించి మనకి విజిబిలిటీ అనేది మనకి డే టైంలో మనకి కనిపించదు. నెక్స్ట్ సిగ్నల్ గ్రీన్ నెక్స్ట్ రైట్ సైడ్ కి లైట్ కర్వ్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం ట్రైన్ యొక్క స్పీడ్ ని మనం ఒకవేళ క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఈ స్పీడ్ అనేది ఒక 80 to 90 km per స్పీడ్ లో మనకి ట్రైన్ అనేది రన్నింగ్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడు కూడా ఇంజన్ క్యాబిన్ లో ఉన్నప్పుడు ట్రైన్ యొక్క స్పీడ్ ని మనం స్పీడోమీటర్ కాకుండా స్పీడోమీటర్ పై అయితే మనకి ఎగ్జాక్ట్ గా రీడింగ్ అని తెలిసిపోతుంది. ఒక స్పీడోమీటర్ కాకుండా మనం నార్మల్ గా మన స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఇక్కడ సిగ్నల్ గ్రీన్ ఇచ్చాడు. సో స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే మనకి క్యాలిక్యులేట్ చేయలేము అనమాట. ఎందుకంటే ఫ్రంట్ విజిబిలిటీ చూస్తున్నప్పుడు మనకి స్పీడ్ అనేది మనకి తక్కువ కనబడుతుంది. అదే మన ట్రైన్ లో ఉన్నట్టుగా స్పీడ్ మనకి ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో మనం ఇక్కడ స్టేషన్ లో ఎంట్రీ అవుతున్నాం. చూడండి, ఇక్కడ కూడా ప్రతి స్టేషన్ లో కూడా మన టోటల్ గా 1, 2, 3, 4 ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే మనం ఫస్ట్ స్టేషన్ బోరివలిలో మాత్రమే మనం సైరీ నుంచి మెయిన్ లైన్ కి వచ్చాం. దాని తర్వాత కూడా ఆ తర్వాత ఏ స్టేషన్ లో కూడా మనం సైడింగ్ లేదు. అన్ని మెయిన్ లైన్ పైన మనకి మెయిన్ లైన్ అన్ని మనం మెయిన్ లైన్ లో త్రూ వెళ్తున్నాము. ఎక్కడ కొంత సైడింగ్ అనేది మనం వెళ్ళలేదు. సో ఇది వసతి రైల్వే స్టేషన్ యొక్క స్టార్ సిగ్నల్ గ్రీన్ ఇచ్చాడు. టోటల్ గా 4 లైట్స్ ఉంటాయి అన్నమాట. స్విమ్మింగ్ పూల్ లో కింద రెడ్, ఆ పైన ఎల్లో, ఆ పైన గ్రీన్, ఆ పైన ఎల్లో ఉంటుంది అనమాట. కింద రెడ్, ఆ పైన ఎల్లో, ఆ పైన గ్రీన్, ఆ పైన ఎల్లో ఉంటుంది అనమాట. ఈ విధంగా సిగ్నల్ ఫోన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనకి ఉంటుంది అనమాట. అన్నిటికంటే కింద ఉంది రెడ్, అన్నిటికంటే పైన ఉన్నది సింగిల్ ఎల్లో ఉంటుంది. అన్నిటికంటే పైన ఉన్నది ఎల్లో అనేది డబుల్ ఎల్లో ఇచ్చినప్పుడు మాత్రమే మనకి అది లైట్స్ ఆన్ అవుతాయి. ఒక సింగిల్ ఎల్లో ఇస్తే మాత్రం రెడ్ పైన ఉన్నటువంటి సింగిల్ ఎల్లో మాత్రమే అది మనకి ఆన్ అవుతుంది అనమాట. చూడండి నెక్స్ట్ సిగ్నల్ కూడా గ్రీన్ అయ్యి ఉండొచ్చు. సో ముంబైలో
ప్లేస్ అనేది చాలా తక్కువ కాబట్టి సిగ్నల్ గ్రీన్. కాబట్టి అన్నీ కూడా అపార్ట్మెంట్స్ లోనే మనకి కన్స్ట్రక్షన్ ఉండదన్నమాట. నెక్స్ట్ ఇది వసై రైల్వే స్టేషన్ యొక్క లాస్ట్ ఒక వీడియోలో మీకు నేను చూపించాను. వసై రైల్వే స్టేషన్ యొక్క మెయింటెనెన్స్ యార్డ్, లోకల్ ట్రైన్స్ యొక్క మెయింటెనెన్స్ యార్డ్ అనమాట. ఓన్లీ లోకల్ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, వాటికి మెయింటెనెన్స్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట వసై రైల్వే స్టేషన్లో. నెక్స్ట్ సిగ్నల్ గ్రీన్. ఆటోమేటిక్ సిగ్నల్స్ అన్ని కూడా మనకి గ్రీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. ఆటోమేటిక్ సిగ్నల్స్ యొక్క ఏ విధంగా వాటి యొక్క ఆస్పెక్ట్ అనేది చేంజ్ అవుతుందని నేను చెప్తాను అనమాట. అంటే నెక్స్ట్ సిగ్నల్ డబుల్ ఎల్. ఆటోమేటిక్ సిగ్నల్లో మనం ఒక సిగ్నల్ గ్రీన్ ని మనం క్రాస్ చేసినటువంటి సిగ్నల్ పోల్ నెక్స్ట్ సిగ్నల్ పోల్ కి మనం చేరుకోగానే మనం జస్ట్ ముందు క్రాస్ అయినటువంటి సిగ్నల్ డబుల్ ఎల్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత నా నెక్స్ట్ సిగ్నల్ సింగిల్ ఎల్. నెక్స్ట్ స్టేషన్ కి నెక్స్ట్ సిగ్నల్ పోల్ కి ట్రైన్ రీచ్ అవ్వగానే ఈ డబుల్ ఎల్ అనేది మనకి సింగిల్ ఎల్ గా మారుతుంది అనమాట. ఈ విధంగా ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. నేను దానిపైన ఒక వీడియో మీకు నేను చేసి చూపిస్తాను ఏ విధంగా అనేది మారుతుంది అనేది. అంత పర్ఫెక్ట్ గా అంటే ఇది మీతో ఏది కూడా మాన్యువల్ గా ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ సిగ్నల్స్ చేంజ్ అన్ని కూడా ఏది కూడా మాన్యువల్ గా ఉంటుంది. అంతా సెన్సార్ ఆధారపడి సిగ్నల్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి. చూడండి, జస్ట్ మన సింగిల్ లో మనం క్రాస్ చేసాము, కానీ ట్రైన్ అనేది మెయిన్ లైన్ లోనే ఉంది. సో సింగిల్ ఎల్లో టు గో టు ప్లాట్ఫామ్. సింగిల్ ఎల్లో అంటే మనకి ఇది హోమ్ సిగ్నల్ అనమాట. ఇది హోమ్ సిగ్నల్. ఇది మనకి ఇందాక మనం క్రాస్ చేసిన సింగిల్ ఎల్లో అది ఆటోమేటిక్ సిగ్నల్. ఇప్పుడు మనకి ఇచ్చింది ఇది హోమ్ సిగ్నల్. హోమ్ సిగ్నల్ ఇచ్చి మనకి లూప్ ఇచ్చాడు అనమాట. అంటే లూప్ ఇచ్చాడు అంటే రైట్ సైడ్ లూప్ ఇచ్చాడు. రైట్ సైడ్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ లో మనం ఎంట్రీ అవ్వాలన్నమాట. అయితే ఈ లూప్ సిగ్నల్స్ అన్ని కూడా అంటే సిగ్నల్ ఫోన్ కి మనకి లెఫ్ట్ సైడ్ ఒక లూప్, రైట్ సైడ్ ఒక లూప్, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఒక ట్రాక్ నుంచి మనకి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అన్ని ప్లాట్ఫామ్స్ కూడా మనకి హోమ్ సిగ్నల్ కి లూప్స్ ఉంటాయి అన్నమాట. అంటే నార్మల్ గా ఉన్నటువంటి సిగ్నల్ కి నెక్స్ట్ ఎక్స్ట్రాగా వాళ్ళు ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటే అన్ని ప్లాట్ఫామ్స్ సంబంధించినటువంటి లూప్స్ అనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే ప్లాట్ఫామ్ 1, 2, 3, 4 ఒకవేళ ఏదో స్టేషన్ లో మనకి 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ 4 ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి 4 లూప్ ఉంటాయి అనమాట. ఏ ప్లాట్ఫామ్ వెళ్తే ఆ లూప్ అనేది లైట్స్ అనేది వెలుగుతాయి అనమాట. అది కూడా లైట్ గ్రీన్ లో ఉంటుంది అనమాట. లైట్ గ్రీన్ సిగ్నల్స్ అనేది లైట్ గ్రీన్ ఉంటుంది ఆ లూప్ అనమాట. డ్రైవర్ కి అంటే స్టేషన్ లో ఎంట్రీ అయ్యేటప్పుడు వాళ్ళకి ఇండికేషన్ వెళ్ళిపోతుంది అనమాట. ఆ స్టేషన్ కి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏ లూప్ వెలిగింది అంటే ఏ లూప్ వెళ్ళింది అంటే 3 నెంబర్ ప్లాట్ఫామ్ అయితే 3 నెంబర్ లూప్ వెళ్తుంది అనమాట. అది 4 నెంబర్ ప్లాట్ఫామ్ అయితే 4 నెంబర్ లూప్ వెళ్తుంది అనమాట. ఈ విధంగా లూప్స్ అనేవి ఉంటాయి. వాటిని ఓన్లీ హోమ్ సిగ్నల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అదర్వైజ్ ఏ ఆటోమేటిక్ కానీ ఏ సిగ్నల్స్ కూడా ఆ విధంగా లూప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం. సో మనం విరార్ రైల్వే స్టేషన్ వచ్చి అనమాట. ఇది విరార్ రైల్వే స్టేషన్ అనేది ఎండింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో దీనిపైన మనకి నెక్స్ట్ ఎక్స్ట్రా ట్రాక్ అనేది లేదు. సో దిట్ ఈస్ ద డెడ్ ఎండ్ పొజిషన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ వీడియోని మీరు కంప్లీట్ గా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.